సో ఒబామా అయ్యోరామా మూవీ ఇప్పుడే చూసొస్తున్నా. కంకర్ రాడ్డు భయ్య, కంకర్ రాడ్డు పెట్టి అమ్మ బాబోయ్! అంటే సుహాస్ గారు ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి సినిమాలు ఒప్పుకున్నట్టున్నారు ఒక టైంలో. ఆ టైంలో తీసిన సినిమా అనుకుంటది. చచ్చిపోయిన చూడలేక. బాబోయ్! అయి ఫ్లాష్ బ్యాక్ ఏందో, హీరోయిన్ ఏంటో, అల్లి గారిది పర్లేదురా అనిపించే లోపే దాన్ని రోత చేయడం. మదర్ ఎమోషన్ ఉంటది భయ్య ఈ సినిమాలో. చచ్చిపోయాను చూడలేక. పోయి అనిత గారే లైక్ ఆమె మన 'నువ్వు నేను' హీరోయిన్ ఉంటది చూసారా? ఆమెను తీసుకొచ్చారు. అబ్బో! అస్సలు సెట్ కాలేదు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఐ హాడ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈస్ సుహాస్. సుహాస్ సెట్ కాలే. డెబ్యూ చేసిన యాక్టర్ చేసినా పర్లేదేమో అనిపించేది. కామెడీ చూస్తుంటే రోత. అమ్మ నా వల్ల కాలే. తిప్పుతుంది ఇట్లా కడుపులో ఆ రేంజ్‌లో ఉంది. అంటే ఏ రకంగా ఈ సినిమాలో పాజిటివ్స్ ఎతుకుదాం అనుకున్నా గానీ మ్యూజిక్ ఒక్క రకంగా అక్కడ మంచిగా అనిపించింది. జోకులు ఒక్కడు కూడా పేలలేదు. ఫ్లాష్ బ్యాక్‌లు పెడతారు. ఆ ఫ్లాష్ బ్యాక్‌లు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. దాన్ని మళ్ళీ పెడతారు. దట్ ఈస్ ద హైలైట్. ఒక్కసారి చెప్తే అర్థం కాదన్నట్టుగా ఒక రకంగా చెప్తా ఉంటాడు. ఏంటో ఒక రకంగా జరుగుతాదన్నమాట సినిమా. దాన్ని రొటీన్ అని చెప్పాలా? ఔట్‌డేటెడ్ అని చెప్పాలా? ఈ సావు మాకెందుకురా అని చెప్పాలా? నాకు అర్థం కావట్లేదన్నమాట. అంత దారుణంగా ఉంటది. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ సినిమా నుంచి నేను బయటకొచ్చి బతికిపోయినరా అనే ఒక ఎక్స్‌ప్రెషన్ అయితే మంచిగుంటది. అది మాత్రం హ్యాపీ. నా వల్ల కాలేదురా బాబు నిజంగా. 'సూపర్ మ్యాన్' పర్లేదని అనుకున్నా. ఈ సినిమా చూసి చచ్చిపోదాం అని ఫీలొచ్చింది. ఇంకా మంచి సినిమాలు ఉన్నాయట హిందీలో. అవన్నీ చూద్దాం అనుకున్నా గానీ, 'సుహాస్' గారని చెప్పేసి ఎళ్ళిన. సింపుల్‌గా చెప్తున్నా. 'గొర్రె పురాణము' అప్పుడెప్పుడో ఇంకేదో సినిమా వచ్చింది. అదోటి, ఇదోటి ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కావట్లే గానీ, ఈయన ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. బిగ్గెస్ట్ క్వెషన్ అది. మంచి సినిమాలు పడ్డాయి. 'కలర్ ఫోటో' గానీ, మన 'ఉప్పు కప్పు రంబు' పర్లేదు మొన్న సూపర్ క్యారెక్టర్ పడ్డది. బట్ సినిమా ఓవరాల్‌గా నాకంత వర్కౌట్ కాలేదు. ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదన్నమాట. దారుణంగా ఉంది సినిమా. నా వల్లైతే చచ్చినా కాలేదు. మీరు వెళ్తా అంటే వెళ్ళండి. మీ ఇష్టం. అలా కాలేదు భయ్యా. ఎనర్జీ ఇట్లా డ్రైన్ చేసిన సినిమా. మ్యూజిక్ ఒక్క దగ్గర మంచిగా అనిపించింది. అక్కడక్కడ. సినిమాటోగ్రఫీ ఏమో పర్లేదు అనిపించింది. ఎడిటింగ్ చూస్తుంటే వాంతొచ్చింది. దట్ ఈస్ ద హైలైట్ నాకైతే మాత్రం. నా వల్ల కాలేదు. చెప్పిందే చెప్పి సాగొట్టిండు. సో ఇది సిచ్యువేషన్. ఒబామా అయ్యారమ్మా ఎక్కువ మాట్లాడడం నా వల్ల కూడా కావట్లేదు. మీరు చూస్తారా? చూడాలనుకుంటున్నారా? కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేసేవా ప్లీజ్. కొట్టేసి బై. నా వల్ల కాదు.